కార్యాలు 9వ అధ్యాయము ఆ యొక్క 36వ వచనంలో మనం చూస్తే ఆమె కొరకు రెండవదిగా ఈ మాట ఈ విధంగా రాయబడింది. చదవండి. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసినటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం గమనించాల్సిందిగా రెండవదిగా ఏంటి అని అంటే, మనం గమనించాల్సిన విషయం రెండవదిగా ఏంటి అని అంటే, సత్క్రియలు ధర్మకార్యాలు చేసేటువంటి చేసేటువంటి స్త్రీ అన్నమాట. ఈరోజు మనందరము కూడా ఒకప్పుడు లాంటి పరిస్థితిలో మనం లేం. దేవుని మహాకృపను బట్టి పిల్లరా ఈరోజు చక్కని స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఒకప్పుడు ఒకరు పెడితేనే కానీ మనకి లేనటువంటి పరిస్థితి, ఒకప్పుడు ఇస్తేనే కానీ మన యొద్ద ఏమీ లేని పరిస్థితి. కానీ ఈరోజు మనమే పిల్లరా ఒకరిద్దరికి పిల్లరా ముగ్గురు నలుగురికి పెట్టేటువంటి స్థాయిని సామర్థ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడు కూడా మన పరిస్థితి బాగున్నంతకాలం మనం ప్రతి ఒక్కరికి మనం సహాయం చేస్తూనే ఉండాలి. సహాయం చేసే విషయంలో దేవా నన్ను ఒక పాత్రగా నువ్వు వాడుకో అని నువ్వు ప్రార్థించాలి. పిల్లరా దొర్కా చేతిలో ఒక చిన్న సూది ఉంది. దాంతో ఆమె పిల్లరా విధవరాండ్రులకు పేదవారికి వస్త్రాలు కుట్టి ఏం చేసేదట, పట్టుకెళ్ళి వారికి ఇచ్చేదట. అంటే ఆమె చేతిలో సూదే వాడబడినట్లుగా ఈరోజు పిల్లరా మనము కూడా నలుగురికి ఉపయోగకరంగా మనము వాడబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నలుగురికి మేలు చేసేటువంటి వారిగా ఇక్కడ ఈమె సత్క్రియలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ ఒక మంచి సాక్ష్యాన్ని ఈమె జీవితంలో కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే పిల్లరా దీని ద్వారా ఎంతనైతే సహాయం పొందారో మేలు పొందారో వారందరికీ దొరక లేదు అనే విషయం తెలిసినప్పుడు వారందరూ ఏం చేస్తున్నారట, ఆమె కుట్టించినటువంటి ఆ వస్త్రాలు అవన్నీ కూడా తీసుకొస్తూ ఆ కొన్నవారందరికీ చూపిస్తూ, ఇదిగో చూడండి ఈ వస్త్రం ఈ దొరకయే కుట్టింది, ఇదిగోండి ఈ అంగీ నాకు ఈ దొరకయే ఇచ్చింది, ఇదిగో నాకు ఇది ఇచ్చింది, ఈ దుప్పటి ఇచ్చింది, ఈ యొక్క వస్త్రాన్ని ఇచ్చింది ఈమె అని ఆ కొన్నవారందరికీ ఆ కొన్న విధవరాండ్రులు లేకపోతే సహాయం పొందిన వారు పిల్లరా వాటిని చూపిస్తూ ఆమె కోసం మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే చూడండి ఎంతమందికి ఈ దోర్కా అనబడినటువంటి తబిత సహాయం చేసినటువంటి స్త్రీగా మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము కూడా పిల్లరా సత్క్రియల విషయంలో మనము ఆ రకమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. సత్క్రియలు మంచి క్రియలు మనం కలిగిన వారిగా ఎదుటివారికి మంచిని మనం పిల్లరా చేసేటువంటి వారిగా మన జీవితాల్లో మనం ఉండాలని ఈరోజు మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పిల్లరా నలుగురికి పెట్టేటువంటి స్థితిలో మనం ఉన్నాం. కానీ ఈరోజు ఎవరికి మనం ఏమీ చేయట్లే. మనకు బాగోకపోతే అందరూ ఏం చేయాలా, హాస్పిటల్కి వచ్చేయాలా. వస్తప్పుడు మళ్ళీ యాపిల్స్ కాయలు, దానిమ్మకాయలు, ద్రాక్ష పళ్ళు, తెలియ నల్లయ అవి కూడా నోరు చేదుకుంటే అది తింటాం, బాగుంటే ఇది తింటాం. నీకు బాగోపోతే మాత్రం అందరూ ఈ బలంగా పట్టుకుని నీ దగ్గరికి వచ్చేయాల. ఇంకా రసకులు రొట్టె కూడా తెచ్చేయాల. మళ్ళీ ఈ ఇచ్చేసి వెళ్ళిపోకూడదు. ఈ ఇచ్చేసి వెళ్ళిపోతే తర్వాత నువ్వేమంటావంటే వీటి బదులు డబ్బులు ఎట్టచ్చు కదా, మందులన్నా కొనుక్కుంటాను అంటాం. మళ్ళీ వీటిని ఆశించి మరలా అది కూడా ఎంతో కొంత అంటే నీకంటూ ఏదన్నా ఇబ్బంది కలిగితే ఎదుటి వారి నుండి మనం ఈ రకమైనటువంటి సహాయాన్ని మనం పొందాలని పొందుతాం చాలామంది నుండి చాలా రకాలుగా. ఈరోజు పిల్లరా నేను అడుగుతున్నాను, నీవు బలహీనతలో ఉన్నప్పుడు, నువ్వు మంచం ఎక్కినప్పుడు ఎంతమంది ద్వారా నువ్వు లబ్ధి పొందో మేలు పొందో, కానీ ఈరోజు వారు అలాంటి పరిస్థితిలో ఉంటే నీవు వెళ్ళావా? లేక ఈరోజు పిల్లరా మన ద్వారా వారికి మనం ఏదన్నా చేస్తామా? ఈరోజు మనం సహాయం పొందుతాం, మేలు పొందుతాం, కానీ తిరిగి చేయడానికి ఇష్టపడం. ఈ ప్రత్యేకమైన సమయంలో
దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుష్యులు ఎడల కూడా మనకేం ఉండాలి? కృతజ్ఞత ఉండాలి. దేవుడు ఆ సమయానికి వారిని నీ వద్దకు పంపించాడు. వారికి చేసిన మేలు చిన్నది కాదు. వారు నీతో మాట్లాడిన మాటలు ఆషామాషి కాదు. ఆ సమయంలో బలహీనమైపోయినప్పుడు నిన్ను ధైర్యపరిచారు, నిన్ను ఆదరించారు, నిన్ను ఓదార్చారు. మరి తిరిగి నీవు చేయాల్సిన టైం వచ్చినప్పుడు లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా ఏం చేయాలి? ఆ సహాయం నువ్వు వారికి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంతమంది ద్వారా మేలు పొంది లబ్ధి పొందాం, కానీ ఈరోజు తిరిగి మీలో ఎంతమంది ఆ రకంగా తిరిగి సహాయపడిన వారు మీలో ఎంతమంది ఉన్నారు? ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు తింటావు కానీ పెట్టవు. ఒకవేళ జరగకూడని ఏదైనా జరిగితే అంటే అర్థం ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది పిల్లరా బ్రతుకున్నప్పుడు చూడరు, బ్రతుకున్నప్పుడు మాట్లాడరు, బ్రతుకున్నప్పుడు పట్టించుకోరు. హాస్పిటల్ పాలైతే అక్కడికి వెళ్ళరు, ఏ ఒక్క రూపాయి అక్కడ ఖర్చు పెట్టరు, ఒక పూట భోజనం కూడా వాళ్ళకి పట్టుకెళ్ళరు. కానీ వాళ్ళ గనక సడన్గా చనిపోతే వీళ్ళు ఏమంటారంటే, ఈరోజు పూలు ఖర్చు మాది, మట్టి ఖర్చు మాది, పెట్టి నేను చేయింతాను, లేకపోతే గొయ్యి తవ్వినోళ్ళకి నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అని ఈ రోజుల్లో పిల్లరా చాలామంది అప్పుడు సహాయపడేవారు ఈ సమాజంలో మనకు కనబడుతున్నారు. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బ్రతుకుండగా చేయని సాయం వారు చనిపోయిన తర్వాత వారి పేరట ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా దాని ద్వారా ప్రయోజనం అయితే ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చనిపోయాక నువ్వు బంతిపూల దండ కొంటే ఏంటి, లేకపోతే నీవు పెట్టిసే ఇంతే ఏంటి, లేకపోతే నువ్వు గొయ్యి తవ్వింతే ఏంటి, నువ్వు ఏం చేస్తే ఏంటి, అలాగేమన్నా తెలుస్తుందా? తెలియదు. పిల్లరా, ఈరోజు చాలామంది బ్రతుకున్నప్పుడు మాట్లాడరు, బ్రతుకున్నప్పుడు పట్టించుకోరు, బ్రతుకున్నప్పుడు పిల్లరా నిర్లక్ష్యం చేసి చనిపోయిన తర్వాత ఏదో ప్రేమ ఉన్నట్టుగా పిల్లరా తర్వాత చేసేవన్నీ కూడా చేస్తారు. ఈరోజు పిల్లరా, మనం మనిషి చనిపోయిన తర్వాత వారి పేరట చేసే కార్యక్రమాల కన్నా వారు బ్రతుకున్నప్పుడు నువ్వు చేసే చిన్న సాయమే ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, బ్రతుకున్నప్పుడు ఒక పూట ముద్ద పెట్టరు కొంతమంది, కానీ చనిపోతే మాత్రం మొత్తం కాలనీ వాళ్ళందరికీ గలాసులు పేర్లు కొట్టించేసి ఎందుకయ్యా అవన్నీ లోటాలు, ఏమండి కూరగిన్లు, కంచాలు, ఏమండి జల్లుమూకుళ్ళు, తెప్పేలాలు. సెన్స్ ఉందా నీకు అసలు? ఇది ఎంతైంది? వేలికి వేలు అవ్వలేదా? హాస్పిటల్లో ఉన్నప్పుడు వారం ఉన్నారనుకో, ఆ వారం రోజులు పెట్టేటువంటి ఆ ముద్దకి ఎంత అవుద్ది? నీవేది కూడా సింపుల్గా తేల్చుకోవడానికి నువ్వు ఇష్టపడవు. కొన్ని సందర్భాల్లో పిల్లరా మనం ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ చివరికి ఏదో అయిపోతుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకు నుంచి ఏం చెప్తున్నానంటే, నువ్వు సత్క్రియల విషయంలో మనం పిల్లరా ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. ఎదుటి వారికి సహాయపడే విషయంలో పిల్లరా మనం ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మనం సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన వారిగా, ధర్మకార్యాలు యందు ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో మనకి సత్క్రియల యందు శ్రద్ధ ఉండాలి అనే మాట అక్కడ మనం చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. కొంతమంది అమ్మో ఇది ఎక్కడుందో అనుకుంటున్నారు. చూడండి, అక్కడ ఈ విధంగా ఉంది, మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి, ఆ మాట చూడండి, అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుడు నేర్చుకో, నీకు తెలదు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ సమయంలో ఎలా స్పందించాలో నీకు తెలీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒకరు ఫోన్ చేస్తారు, అవసరతలో ఉన్నారు. ఏంటి వారి అవసరత అంటే ఒక 500 వారికి అప్పుడు అర్జెంటుగా కావాలి. కానీ అప్పుడు మనం లేదంటాం. తర్వాత ఒక గంట తర్వాత వాళ్ళకి అవసరం తీరిపోయిన తర్వాత ఇందాక అడిగో కదా ఇప్పుడైనా అంటాం. ఆడే ఉంటాడు, లేదులే అని అంటాను. కొన్ని సందర్భాల్లో పిల్లరా మనం మేలు చేసే అనుభవం కూడా ఎలా ఉండాలంటే అవసరమును బట్టి మనం అవసరతలో ఉన్నప్పుడు పిల్లరా మనం వెంటనే స్పందించాలి. అది కాస్త పిల్లరా అయిపోతే లేక సమయం కాస్త గడిచిపోతే తర్వాత మనం ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. ఎప్పుడు ఏం చేయాలో ఎక్కడ ఏం చేయాలో అది నేర్చుకోవాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు సత్క్రియలు చేయడం నేర్చుకో. అవసరమును బట్టి కొందరికి మేలు చేయడం నేర్చుకో. అవసరంతో ఉన్న వారి విషయంలో స్పందించే మనస్సు కలిగి ఉండాలి పిల్లలు. మనం అలా చేస్తేనే వారు ఎవరైనా దేవుని ప్రేమను వారు గుర్తించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ సత్క్రియల విషయంలో పిల్లరా మనం శ్రద్ధ కలిగి ఉండాలి. అదే పత్రికలో తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగనంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏం చెప్తుందేనంటే కొంతమంది పిల్లరా దేవుణ్ణి ఎరిగిన వారం అని చెప్పుకుంటున్నారంట. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము యేసు ప్రభువుని కలిగి ఉన్నాం అని చెప్పుకుంటున్నారట. కానీ పిల్లరా వారు ఎలా ఉన్నారనంటే అసహ్యులుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు అవిధేయులుగా ఉన్నారు. ప్రతి సత్కార్యము విషయంలో వారు ఎలా అయిపోయారు? భ్రష్టులు అయిపోయారు. అంటే ఇక మంచి చేస్తే మనసు వారిలో ఏమైపోయింది? చచ్చిపోయింది. ఎవరు బాధపడినా వారి మనసులు ఇంక కరగట్లేదు. ఎవరు సహాయం కోరినా లేదని చెప్పేయడం. ఈరోజు పిల్లరా అలాంటి సత్క్రియలు చేయలేని భ్రష్టులు ఈరోజు పిల్లరా చాలామంది ఉన్నారు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఇక నుండి సత్క్రియల విషయంలో అలా ఉండొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దోర్క ఎవరు అనంటే సత్క్రియలు ధర్మకార్యాలు చేసేటువంటి స్త్రీ. ఈరోజు పిల్లరా ప్రభు నీలో నాలో కోరుతున్నది ఏది అనంటే ఈ సత్క్రియలు అనేటువంటి ఈ మంచి అనుభవాలు పిల్లరా మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది పిల్లరా స్థితి బాగోక పరిస్థితి బాగోక మన ఇంటికి వచ్చి ఏదో ఒకటి మనం చేయమని అడుగుతారు, ఏదో ఒకటి పెట్టమని అడుగుతారు, ఎంతో కొంత ఇవ్వమని అడుగుతారు. నువ్వేమంటావంటే వారిని ఇంట్లో ఎవరు లేరు అలాగే వెళ్ళు అంటారు. నువ్వు ఇవ్వకపోతే అలాగే వెళ్ళాలని తెలదేట అలాగే. ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు గేదె గొడ్డుకులాగా ఉండి పెద్దోళ్ళు ఎవరు లేరా? ఎంత ఇవ్వడానికి ఏంటి? లచ్చ? ఎంత ఇవ్వడానికి? ఒక 50,000 చూడమన్నాడా? పెళ్ళి లేకపోతే ఏమండి కొడుకు నిశ్చితార్థం ఎక్కడన్నా ఉంటే చూడని ఏమన్నా అన్నారా? పెద్దోళ్ళు వచ్చి ఇవ్వడానికో లేకపోతే పెద్దోళ్ళు వచ్చి మాట్లాడడానికి. వారి అవసరత ఎంతండి? వారి స్థితిని బట్టి ఏదో వారు మన నుండి ఆశించేది ఒక 5-10 రూపాయలు కదా. కానీ పిల్లరా ఈ రోజుల్లో చాలామంది అది కూడా ఇవ్వలేని బతుకుతున్నారు. దేవునికి స్తోత్రంగా ఉండగాక. అంటే నేను అంటాను, ఒక అడుక్కునేటువంటి వాడికి కూడా ఒక 5-10 రూపాయలు ఇచ్చే స్తోమత కూడా కాదనమాట అనేది. ఈరోజు గమనించండి, ఈ వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకునిగా పిల్లరా నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఇక మీదట ఎవరిని అలా నువ్వు నిరాకరించద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని ఇటెళ్ళు అటెళ్ళు మళ్ళీరా వద్దు, వారిని అలా తిప్పించద్దు, వారిని అలా పిల్లరా చేయొద్దు. ఎందుకనంటే వారు కనుక బాధపడి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడి నుంచి మన ప్రార్థన ఎండట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదో పెద్ద దరిద్రం కదా మనకి. ఇంకా వాళ్ళ కనుక బాధపడి ప్రార్థన చేశారు అని అంటే
ఇంక దేవుడు మన ప్రార్థన విండట. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యంలోనే మనం చూస్తాం. దరిద్రులు, పేదవారు, విధవరాండ్రులు పిల్లరా ఎవరి విషయంలో నన్ను నొచ్చుకుని ప్రార్థన చేశారా, ఇక దేవుడు వారిని ఎప్పుడు కూడా ఇంకా చూడ్డు, వారిని పిల్లరా వారి విషయంలో ఏ రకమైన కార్యం చేయడు. ఇది మనం నిర్గమాకాండం 20వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. చాలా అధ్యాయాలు ఎవరి పట్ల ఎలా ఉండాలి, బీదల పట్ల, పిల్లర స్థితి బాగోలేని వారి పట్ల, భర్తను కోల్పోయిన వారి పట్ల ఎలా ఉండాలి, మన వైఖరి లేకపోతే మన యొక్క మాటలు, మన ప్రవర్తన వారి విషయంలో ఎలా ఉండాలి అని చెప్పేటువంటి ఆ అధ్యాయాలన్నింటినీ కూడా మిస్లీనియస్ లాస్ అని అంటారు. పిల్లరా అక్కడ మనం ఈ యొక్క అనుభవాలు మనం చూడొచ్చు. కాబట్టి ఇక మీదట సత్క్రియలు చేయని భ్రష్టురాలుగా మనం ఉండొద్దు అని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే తీతుకు పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక మాటను మనం చూడొచ్చు. 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకును. ఇక్కడ పిల్లల దేవుడు సత్క్రియ అని దేనిని ఉద్దేశిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే పిల్లరా ప్రవర్తనను ఉద్దేశిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవర్తన, మంచి ప్రవర్తన. ఈరోజు పిల్లరా ఎంతమంది ఆ రకమైనటువంటి వైఖరిని కలిగి ఉన్నాం మనం? దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లరా. ఈ రోజుల్లో చాలామందికి ప్రవర్తన సరి చేసుకుందాం అనుకునే విషయంలో ఆసక్తి లేదు, బ్రతుకును మార్చుకుందాం అనే విషయంలో ఆసక్తి లేదు, మాటను సరి చేసుకుందాం అనే విషయంలో ఆసక్తి లేదు. ఈరోజు చాలామందికి ఆ అనుభవం తెలియట్లేదు. ఈరోజు చాలామంది పిల్లరా వయస్సు పెరిగిపోతుంది, కానీ ఇప్పటికీ వారికి మంచిగా పిల్లరా ప్రతి ఒక్కరితో మాట్లాడడం రాదు, పెద్దలను గౌరవించడం తెలియదు. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎవరైనా కనబడితే వారికి ప్రైజ్ ద లార్డ్ చెప్పాలని కూడా తెలియదు. పిల్లరా ఈరోజు చాలామందికి తెలియట్లేదు ఎవరిని ఎలా గుర్తించాలి, పిల్లరా ఎవరి విషయంలో ఏ రకంగా మాట్లాడాలి, ఎవరిని ఎంతవరకు గుర్తిస్తూ వారిని గౌరవించాలి, ఈరోజు తెలియనటువంటి పరిస్థితి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక మీదట నీవు పవిత్రంగా జీవిస్తూ ఒక చక్కటి మాదిరికరమైనటువంటి ప్రవర్తనతో కూడినటువంటి సత్క్రియలు ఇక మీదట మన జీవితంలో కనబడాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది యవనస్తులకు పిల్లరా వ్యర్థమైన వాటి మీద ఆసక్తి ఎక్కువైపోతుంది. పిల్లరా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఏవో రేవు పార్టీలు అంట. ఈ ఒక్కొక్కడిని సెంట్రల్ జైల్లో వేసేసి రేవేటేగా, అది నది తీరాల దగ్గర, చెరువు గొట్టుల దగ్గర, సముద్రం ఆ తీరం దగ్గర 4-3 లైట్లు పెట్టుకుని రంగురంగులు అక్కడ కార్లు ఆపుకుని ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా ఎగురుకుంటూ ఉండటమే రేవు పార్టీ అంట. ఈరోజు పిల్లరా వాటి విషయంలో ఆసక్తి చూపుతున్నవారు, ఇంకా రకరకాలైనటువంటి పిల్లరా రంగుల జీవితాలు, ఈరోజు జీవించే విషయంలో ఆసక్తి, వ్యర్థమైనటువంటి చెడు వ్యసనాలతో పిల్లరా బ్రతకాలనుకుంటూ పిల్లరా జీవించేటువంటి విషయంలో ఆసక్తి ఈరోజు కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా అంతిమంగా నేను నాశనం చేసేటువంటి పరిస్థితులు. కాబట్టి దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి యవనస్తురాలు కూడా ఈరోజు నీవు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. పిల్లరా మంచి ప్రవర్తన కలిగి జీవిద్దాం అనుకునే విషయంలో ఆసక్తి ఉండాలి. పిల్లరా ఇలాంటి ఆసక్తి లేకపోతే భ్రష్టులైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకానొక దినాన్న ఎందుకు పనికిరానటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అని నేను దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటాను నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో పిల్లరా మనం అందరమును ఎలాగో జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు అని అంటే నీవు సత్క్రియలు అనేటువంటి అనుభవం, ధర్మ కార్యాలు అనేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి జీవించాలి అని ఈరోజు మనందరిలో నుండి దేవుడు కోరుతున్నటువంటి అనుభవం.